సినిమా ఇలాగే కంటిన్యూ అయితే హిట్ అవుద్ది పక్కా అనుకున్నాను. అంటే 30 years లో ఫస్ట్ స్ట్రైట్ మూవీ శంకర్ 100% న్యాయం చేశాడు. అంటే not just a single role he did many roles and every role he nailed it. After 3 years kada we enjoyed a lot. Fantastic job I can tell because he lived in many roles. And it's not just a single role he did many roles and every role he nailed it. I can say this is a true comeback for Charan and Shankar did a really good job. So it was a really nice movie. సంక్రాంతికి ఫ్యామిలీస్ ప్రిఫర్ చేసే మూవీ అనుకో. Yeah, it is a family movie and every Indian citizen need to watch this movie. So it is all about I don't want to put some negative comments on it or I don't want to put some politics into it, but every Indian citizen must watch it and I want everyone to change after watching that movie. ఎలా ఉంది గేమ్ చేంజర్ చేంజ్ చేసాడా గేమ్ లేదంటే ఫస్ట్గా అందరికీ డూప్ కోపడకండి, ఫ్యాన్స్ అందరికీ చెప్తున్నా సినిమా చాలా డిసప్పాయింట్ చేస్తుంది. ఫస్ట్ థింగ్ చాలామంది చాలా ఎక్స్పెక్టేషన్తో రామ్ చరణ్ గారి లైఫ్లో ఒక గేమ్ చేంజర్ అవ్వబోతుంది అని ఫీల్ అయ్యి వచ్చిన ప్రతి ఒక్కరికి ముఖ్యంగా చెప్తున్నా చరణ్ ఫ్యాన్స్ ఫీల్ అవ్వకండి. సినిమా అయితే సోసోగా ఉంది బికాస్ ఆఫ్ స్టోరీ కావచ్చు, అక్కడక్కడ కొన్ని ఫాస్ట్ ఫార్వర్డ్ సీన్స్ కావచ్చు, ఆ బీజిఎమ్స్ కావచ్చు, కొన్ని సాంగ్స్ కావచ్చు, కానీ చరణ్ యాక్టింగ్ వేరే లెవెల్ అనిపిస్తుంది. అప్పన్న క్యారెక్టర్ ఏదైతే చేశాడో కుమ్మేశాడు అసలు. అంజలి గారి క్యారెక్టర్ కావచ్చు, అప్పన్న క్యారెక్టర్ కావచ్చు, చేసిన శ్రీకాంత్ గారి క్యారెక్టర్ అయితే వేరే లెవెల్ అనిపిస్తుంది. మెయిన్గా ఫస్ట్గా ఎస్జే సూర్య ఆ పేరు ఒక విలన్గా నిలిచిపోయే పేరు ఇది. నిజంగా చాలా బాగా చేశారు, చాలా అంటే చాలా బాగా. కాకపోతే కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి తీసుంటే బాగుండేది అనిపించింది. ఏ రొటీన్ స్టోరీ తీసుకున్నా ఎక్కడ మెయిన్గా శంకర్ గారి మ్యాజిక్ ఎక్కడా కనిపించలేదని అనిపించింది. సో థియేటర్కి రండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. బట్ సినిమా పరంగా నేను ఒక మెగా అభిమానిగా చెప్తున్నాను. ఫస్ట్ హాఫ్ అయితే ఇంటర్వెల్ బ్యాంగ్ వరకు చాలా బాగుంది. సినిమా ఇలాగే కంటిన్యూ అయితే హిట్ అవుద్ది పక్కా అనుకున్నాను. ఆయన మెగా అభిమాని, మెగాస్టార్ అంటే చాలా అభిమానం. ఆయన చెప్పిన మాటలు నేనే ఒక మెగా అభిమానిగా ఏకీభవించట్లేదు. సినిమా అయితే సెకండ్ హాఫ్ అసలు ఎందుకు తీసారా ఇక్కడ చుట్టూరు చెప్తున్న వాళ్ళు ఎవరో కుట్ర అనేది ఏం లేదు. నేను మెగా అభిమాని, అల్లు అర్జున్ అభిమాని ఏం కాదు, మెగా అభిమాని క్లియర్గా చెప్తున్నాను. సెకండ్ పార్ట్ అయితే శంకర్ గారు ఎందుకు తీశారో, అంత ఎక్స్పీరియన్స్ డైరెక్టర్. సినిమా సెకండ్ పార్ట్ అయితే కంటెంట్ లేదు. సెకండ్ థింగ్, గేమ్ చేంజర్లో మొత్తం సాంగ్స్లో హైరానా సాంగే హైలైట్. ఆ సాంగ్ లేదు సినిమాలో, లేదు. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తారంటే దాన్ని 10 రోజుల తర్వాత యాడ్ చేస్తారు కలెక్షన్ పెంచుకుంటాకి. ఇది కరెక్ట్ కాదు. అందరూ ఇదే చేస్తున్నారు. మళ్ళీ రీసెంట్గా ట్రెండ్ ఒకటే పోయింది, పార్ట్ 1 తీస్తున్నారు, హిట్ అయితే దాన్ని పార్ట్ 2 చేస్తున్నారు. అలాగే ఈ సినిమాలో హైలైట్స్ ఏంటంటే రామ్ చరణ్ గారి యాక్టింగ్ ఎక్కడ పేరు పెడతానికి లేదు. బట్ గవర్నమెంట్ వ్యవస్థను అనేది చిన్న చూపుగా చూపించారు సెకండ్ పార్ట్లో అన్నది రియాలిటీ. పవన్ కళ్యాణ్ గారిని కొన్ని ఇప్పుడు జగన్ గారి మార్క్ కానీ, పృథ్వీ డైలాగ్స్ కానీ అవి కొద్దిగా జగన్ గారి, పవన్ కళ్యాణ్ గారి అక్కడక్కడ ఉంటాయి. బట్ ఓవరాల్గా నేను ఒక మెగాభిమానిగా సినిమా అయితే పండక్కి అంత సాటిస్ఫైడ్ లేదు, యావరేజ్ అనే చెప్పాలి. ఫైట్స్ బాగున్నాయి. ఏంటంటే మీరు ఊహించింది ఏమైనా కనిపించిందా సినిమాలో? అంటే అట్లేం లేదు, అంత ఊహించేలాగానే ఉంది. చాలా డల్ గా చెప్తున్నారు అంటే సినిమా ఏం బాలేదా? లేదు అంత బాగుంది. అంటే మార్నింగ్ షో కదా, 4 o'clock షో కదా, రైట్. అంత బాగుంది. చూసా ఎలా ఉంది? అంతా బాగుంది. ఎలా ఉంది? రామ్ చరణ్ యాక్టింగ్ బాగుంది. తర్వాత వస్తున్న సినిమా అవునవును, ఎలా ఉంది? అంటే అంత ప్రెడిక్టబుల్ గా ఉంది. మెగా ఫ్యానా మామూలు మూవీ ఫ్యానా? లేదు, మూవీ లవర్. అవునా? అంత వర్త్ అనిపించాలి, అంత వర్త్ అనిపించాలి. కొంచెం కాన్సన్ట్రేట్ చేసి చేంజెస్ చేసింటే బాగుంటుంది. ఇంకొంచెం బెటర్ చేయొచ్చు. ఆ హెలికాప్టర్ షాట్స్ ఇవన్నీ కొంచెం ఏమన్నా వినయ విధేయరామ ఫీల్స్ ఏమైనా వచ్చాయి? లేదు కానీ పర్లేదు, బాగుంది. అది కొన్ని షార్ట్స్ అయితే బాగున్నాయి, బట్ కొంచెం లాగ్. సంక్రాంతి అంటే ఫ్యామిలీ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు కదా మూవీస్. గేమ్ చేంజర్ చూడొచ్చా ఫ్యామిలీస్? ఒక్కసారి చూడొచ్చు, 1 time వాచ్. అంటే ఏంటంటే మూవీ మొత్తం పొలిటికల్ మీదే ఉంటుందా లేదంటే? పొలిటికల్ స్టోరీ చాలా ఎక్కువ ఉంది, బట్ కొంచెం బోర్ కొడుతుంది కొంచెం. ఓవరాల్ అంతా ఓకే, 1 time వాచ్. 2.53 ఇస్తాను. హైలైట్స్ అంటే స్క్రీన్ ప్లే రొటీన్ అనిపిస్తుంది మనకి, రెగ్యులర్ కమర్షియల్ ఫిల్మ్ లానే అనిపిస్తుంది. బట్ కానీ రామ్ చరణ్ మాత్రం చాలా క్లాసిక్గా ఉంటాడు సినిమాలో, చాలా బాగుంటాడు, చాలా క్లాసిక్గా చాలా బాగుంటాడు.
బట్ స్టోరీ పరంగా వస్తే మాత్రం అంత పొలిటికల్ డ్రామా అని బాగా రాసుకున్నారు కానీ బట్ శంకర్ మార్కుని నేను మార్కు తప్పలేని చూపించుకొని ట్రై చేశాడు కానీ బట్ ఓవరాల్గా అంతే అనిపించదు. అంటే మూవీ వెళ్తుంది, బోర్ కొట్టదు, బాగాలేదని చెప్పట్లేదు, మూవీ వెళ్తుంది బట్ హైప్ అనేది క్రియేట్ చేయదు, ఏదో వెళ్తుంది అంతే అన్నట్టు ఉంటుంది. అండ్ ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రం క్రేజీ ఉంటుంది, ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే మాత్రం చాలా అంటే చాలా క్రేజీ ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ బెస్ట్ క్యారెక్టర్ ఏంటంటే అప్పన్న క్యారెక్టర్. స్క్రీన్ టైం తక్కువ ఉన్నా సరే అప్పన్న క్యారెక్టర్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. అప్పన్న క్యారెక్టర్ చాలా అంటే చాలా సో ఇప్పుడు హెలికాప్టర్ షాట్లు ఇవన్నీ కొంచెం చూస్తే కొంచెం ఏదో ఓవర్ చేసినట్టు అనిపించిందా? నాకు అనిపించింది. లాస్ట్ టైం సంక్రాంతికి మహేష్ బాబు వచ్చి ఆ గుంటూరు గారు అటు ఇటు తిరిగాడు, ఇప్పుడేమో రామ్ చరణ్ వచ్చి హెలికాప్టర్ వేసుకుని తిరిగాడు, అదే అనిపించింది. సో అది కొద్దిగా తెగ వాడేశాడు, అంటే బడ్జెట్ చూపించుకున్నారు. అండ్ విజువల్స్ పరంగా వస్తే 3 ఏళ్ళు తీసారు కదా సినిమాని, కొంచెం ఏమన్నా చేంజెస్ కానీ కాన్సన్ట్రేట్ కానీ చేసింటే బాగుంటుంది అని అనిపించిందా? దీనికి 3 ఏళ్ళు చేశారనే డౌట్ ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్. 3 ఏళ్ళు దీనికి ఎందుకో అని. బట్ చాలా సాంగ్స్ విషయానికి వస్తే మనకి చాలా అంటే చాలా గ్రాండియర్గా ఉన్నాయి సాంగ్స్, కానీ దోప్ సాంగ్ కానీ జాబిలం జాక్ సాంగ్స్ కానీ విజువలైజింగ్కి చాలా బాగున్నాయి, సాంగ్స్ వినడానికి కూడా బాగున్నాయి. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యింది. బట్ మిస్ అయ్యేది ఎక్కడంటే శంకర్ మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా రండి. ఈ సినిమా శంకర్ తీసాడు అనుకోకండి, వేరే కొత్త డైరెక్టర్ స్టోరీ బాగుందన్న, స్టోరీ బాగుంట్లా. ఇప్పుడు కొత్త డైరెక్టర్ తీశాడు అన్నట్టు అనిపిస్తే సినిమా నచ్చుతుంది అంతే. సాంగ్స్ గ్రాండ్యూర్గా ఉన్నాయన్న, నాకు సాంగ్స్ అన్ని బాగా అనిపించాయి. ఒక్క మచా మచా సాంగ్ తప్ప మిగతా సాంగ్స్ అని బాగా అనిపించాయి. ఒక సాంగ్ లేదు, అయ్యా ఇప్పటికే ఆ సాంగ్ కూడా పెడితే ఏంటంటే సాంగ్ అది లేకపోవడం బెస్ట్ అనిపించింది. వినయ్ విజయ్ రామకి దీనికి చాలా తేడా ఉందన్న. వినయ్ విజయ్ రామ్ కంటే 1000 రెట్లు బెటర్. అది ఏంటంటే అందులో మాసీగా ఉంటాడు, ఇంత క్లాసీగా ఉంటాడు. యావరేజ్ అన్న. గేమ్ చేంజర్ చూసుకొని వస్తున్నా అన్న, అసలు చాలా బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ఉంది సినిమా. ఐ ఫీస్ట్ తీస్తారు మూవీ యూనివర్స్ వస్తుందిలే పక్కా 100%. సినిమా మాత్రం సినిమా దగ్గరకు వస్తే మాత్రం 100% మాస్ కమర్షియల్ మూవీ విత్ సోషల్ మెసేజ్ అన్న. చాలా చిన్న మెసేజ్ కానీ అందరూ గట్టిగా తీసుకోవాల్సిన మెసేజ్ అది, ఎస్పెషల్లీ యూత్. ఎందుకు అంటే ఎలక్షన్స్ మీద ఓటు వేయని ప్రతి ఒక్కరు వచ్చి సినిమా చూడండి, తర్వాత నెక్స్ట్ టైం ఎలక్షన్స్లో ఓటు వేయండి. ఎందుకు అంటే ఓటు వేయని వాళ్ళకి దేశం కూడా ఏం చేయకూడదు బేసిక్గా. అలాంటి రూల్ ఒకటి నిజంగానే రావాలి, అదే మెసేజ్ బేసిక్గా, అంతకుమించి ఇంకేం లేదు. అలాంటిది మంచి మాస్ ఎలిమెంట్స్తో మంచి ట్రూ లైఫ్ ఇన్సిడెంట్స్తో మంచి రిఫరెన్సెస్తో సినిమా తీశారు. ఎస్పెషల్లీ ఈ ట్రూ లైఫ్ రిఫరెన్సెస్ ఏదైతే అంటున్నానో ఆంధ్ర వాళ్ళు బాగా కనెక్ట్ అవుతారు, ఆంధ్ర వాళ్ళు కానీ ఆంధ్ర ఎలక్షన్స్ కానీ బాగా కనెక్ట్ అవుతాయి. సీజ్ ద షిప్ ఎస్పెషల్లీ అది బాగా కనెక్ట్ అన్న. ఒక్క రిఫరెన్స్ కూడా వదలలేదు అన్న, ఒక్క రిఫరెన్స్ కూడా వదలలే. ఏపీ ఎలక్షన్స్ గురించి ఒక్క రిఫరెన్స్ వదలలే. సినిమా అంటే మెగా ఫ్యామిలీ అంటే మొదటి నుంచి కూడా చాలా చిన్న చూపు ఉంటుంది కొంతమందికి. వాళ్ళు సినిమా రిలీజ్ కాకముందే ఫ్లాప్ అని స్టార్ట్ చేస్తుంటారు, వాళ్ళు మనం ఏం మార్చలేము. అలా జరుగుతుంది. సరే ఏదైనా కానీ ఇప్పుడు నేను చెప్తున్నానండి, నేను ఒక మాస్టర్ ఆఫ్ లా చదువుకున్న ఒక లాయర్గా చెప్తున్నా, ఒక భారతదేశం ఒక పౌరుడిగా చెప్తున్నా. ఫస్ట్ హాఫ్ అంతా చాలా చక్కగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎలా ఉండాలి, తర్వాత అప్పన్న పాత్రలో ఒక రైతుగా ఒక అభ్యుదయ పార్టీ పెట్టి ప్రజలు ఏ విధంగా మార్చాలి, తర్వాత ఐపీఎస్ ఆఫీసర్గా ఎలా ఉండాలి, ఒక సిస్టమేటిక్గా అంటే 30 yearsలో ఫస్ట్ స్ట్రైట్ మూవీ శంకర్ 100% న్యాయం చేశాడు. సంక్రాంతికి ముందే వచ్చేందన్న భావన కలిగింది. అద్భుతమైన నటన అండి, రంగస్థలం తర్వాత అంత అద్భుతమైన నటన దీంట్లో చూసామన్నమాట. అద్భుతంగా ఉందన్నమాట. అంటే ఏంటంటే ఓన్లీ ఏపీ పొలిటికల్ కనిపిస్తున్నాయి దీంట్లో అని అంటున్నారు, ఎంతవరకు నిజం? అంటే సార్ రైస్ కాకినాడ పోర్టు పట్టుకున్నారని పవన్ కళ్యాణ్ గారు సీజ్ ద షిప్ అనేది ఉంటుంది చూసారా. ఇక్కడ అన్ని వ్యవస్థల్లో అవినీతి ఏ విధంగా పెరిగిపోయింది, మైనింగ్లో కావచ్చు, బియ్యం అక్రమ రవాణా కావచ్చు, లేకపోతే ఇంకొక దాంట్లో కావచ్చు, ఏదైనా కానీ ఏ విధంగా చేస్తే వాళ్ళు ఏ విధంగా ఎరాడికేట్ చేయాలనేదే ఆ పాత్రలో రామ్ చరణ్ ఒదిగిపోయాడు. ఇప్పుడు అక్కడ వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా గద్దెదించాడు చెప్పి గద్దెదించాడు. జగన్ నిన్ను గద్దెదించకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేన కాదని దీంట్లో చూపించాడు. తన కుమారుడిగా రామ్ చరణ్ దీంట్లో చూపించాడు. వ్యవస్థలో నిర్వీర్యమైనప్పుడు మేము ఉన్నామనే భరోసా ఒక ఐఏఎస్ ఆఫీసరు, ఒక రాజకీయ నాయకుడు ఈ రోజు ఉంటాడు, రేపు పోతాడు. కానీ 5 సంవత్సరాలు మీరు వెళ్ళిపోతారు, కానీ జీవితం చచ్చిపోయేదాకా ఐఏఎస్ అనేది రామ్ చరణ్ అద్వితీయమైన నటనండి. డాన్స్లో ఎరగదీశాడు. అదేవిధంగా
విలన్ పాత్ర అద్భుతంగా నటించాడు. శ్రీకాంత్ కావచ్చు, అంజలి కావచ్చు, ఎవరి పాత్ర వాళ్ళు చాలా చక్కగా చూపించారు.